ఒక చిన్న టాఫీ ఇద్దరు దేశాధినేతల భేటీలో ప్రత్యేక బహుమతిగా మారింది. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్ అందించడంతో మరోసారి దేశవ్యాప్తంగా పార్లే పేరు మారుమోగుతోంది. అసలు ఈ మెలోడీ వెనుక ఉన్న పార్లే సామ్రాజ్యం ఎలా మొదలైంది? మూతపడిన ఫ్యాక్టరీ నుంచి ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ బ్రాండ్గా ఎలా ఎదిగింది? దాదాపు శతాబ్దం చరిత్ర కలిగిన పార్లే విజయ గాథపై ఈ ప్రత్యేక కథనం. ఇండియాలో ఉదయాన్నే చాయ్తో పాటు తీసుకునే బిస్కెట్ పార్లేజీ. ఈ బిస్కెట్ బ్రాండ్ మన తాతల కాలం నుంచి చాలా ఫేమస్. కానీ ఈ దిగ్గజ సంస్థ ప్రయాణం బిస్కెట్లతో కాదు, టాఫీలు, క్యాండిల్తో మొదలైంది. 1929లో ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో మోహన్ లాల్ చౌహాన్ తన సహచరులతో కలిసి మూతపడ్డ ఒక ఫ్యాక్టరీని కొనుగోలు చేశారు. అక్కడే క్యాండీలు, టాఫీల తయారీ ప్రారంభించారు. కంపెనీకి ప్రత్యేకంగా పేరు నిర్ణయించకపోవడంతో ఆ ప్రాంతం పేరునే బ్రాండ్గా మార్చి పార్లేగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. బ్రిటిష్ కంపెనీల ఆధిపత్యం ఉన్న కాలంలో భారతీయులకు అందుబాటు ధరలో నాణ్యమైన ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగిన పార్లే 1939లో తన తొలి బిస్కెట్ పార్లే గ్లూకోను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి భారత కుటుంబాల్లో పార్లే ప్రయాణం మొదలైంది. కాలక్రమేణా పార్లే గ్లూకో పేరు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అయితే 1980ల నాటికి గ్లూకో పేరుతో అనేక కంపెనీలు బిస్కెట్లు విక్రయించడంతో వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో 1982లో కంపెనీ తన ప్రముఖ ఉత్పత్తికి పార్లేజీ అనే కొత్త గుర్తింపుని ఇచ్చింది. మొదట జీ అంటే గ్లూకోజ్ అనే అర్థం ఉన్నప్పటికీ తర్వాత జీనియస్ అనే భావనతో ప్రచారం చేసి మరింత ప్రజాదరణను పొందింది. చిన్న ప్యాకెట్, తక్కువ ధర, స్థిరమైన నాణ్యత ఇవే పార్లేజీని దేశంలో ప్రతి ఇంటికి చేర్చాయి. నగరాల నుంచి గ్రామాల వరకు అందుబాటులో ఉండటంతో పార్లేజీ కేవలం బిస్కెట్ గా కాకుండా భారతీయుల బాల్య స్మృతుల్లో భాగమైంది. బిస్కెట్ మార్కెట్లో విజయాన్ని అందుకున్న పార్లే తర్వాత కన్ఫెక్షనరీ రంగంలోనూ సంచలనం సృష్టించింది. 1983లో మెలోడీ చాక్లెట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బయట క్యారమెల్ పొర, లోపల లిక్విడ్ చాక్లెట్ ఫిల్లింగ్ తో రూపొందించిన ఈ ప్రత్యేక టాఫీ అప్పట్లో పెద్ద ఆవిష్కరణగా నిలిచింది. అయితే మెలోడీని దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చేసినది దాని ప్రకటన. మెలోడీ ఇంత చాక్లెటీగా ఎందుకుంటుంది అనే ప్రశ్న మెలోడీ తింటే మీరే తెలుసుకుంటారనే సమాధానం 1990 నాటి తరానికి సుపరిచితం. టెలివిజన్ చరిత్రలో అత్యంత గుర్తింపు పొందిన ప్రకటనల్లో ఇది ఒకటి. ఇప్పుడు ప్రధాని మోదీ మెలోడీని ఇటలీ ప్రధానికి బహుమతిగా ఇవ్వటంతో మరోసారి ఆ బ్రాండ్ జాతీయ చర్చగా మారింది. ప్రస్తుతం పార్లే కేవలం పార్లేజీ లేదా మెలోడీతో మాత్రమే పరిమితం కాదు. క్రాక్ జాక్, మొనాకో, హైడ్ అండ్ సీక్ 2020 వంటి బిస్కెట్స్, కచ్చా మ్యాంగో బైట్, పాపెన్స్, కిస్మీ వంటి క్యాండీలు, రస్కులు, స్నాక్స్ తో భారీ ఉత్పత్తి సామ్రాజ్యంగా విస్తరించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ బ్రాండ్ గా పార్లేజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నెలకు దాదాపు 100 కోట్ల ప్యాకెట్ల ఉత్పత్తి, దేశవ్యాప్తంగా 130కు పైగా తయారీ యూనిట్లు, లక్షలాది రిటైల్ దుకాణాల్లో అందుబాటు. ఇవన్నీ పార్లే విస్తృతిని తెలియజేస్తాయి. దాదాపు శతాబ్దం క్రితం మూతపడ్డ ఫ్యాక్టరీలో మొదలైన ఈ ప్రయాణం నేడు భారతీయ ఎఫ్ఎంసీజీ రంగంలో అత్యంత విజయవంతమైన బ్రాండ్ కథగా నిలిచింది. టీ కప్పు పక్కన కనిపించే చిన్న పార్లేజీ బిస్కెట్ వెనుక దాగి ఉన్న మహా సామ్రాజ్య గాథ ఇది.